తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ఎన్ని కేసులు పెట్టినా ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. చట్టమంతా నాకేందో తెలుసు. ఇది ఇలా స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్యాయంగా, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. అక్రమంగా బీఆర్ఎస్ నేత మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను మాసబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, మాజీ ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను అయితే ఈరోజు ఉదయం అతని ఇంటికి వెళ్ళి పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు, అక్కడ అతని ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సంపద బీఆర్ఎస్ సీనియర్ నేత ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ గా కొనసాగించిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ రోజు పోలీసులు అరెస్ట్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నించడానికి ఎర్రోళ్లపై కక్ష కట్టి అక్రమ కేసులు పెట్టారంటే మాత్రం వార్తలు బయటకు వస్తున్నాం. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి పోలీసులు వెళ్లేసి వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా కనిపిస్తుంది. అయితే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 7వ గ్యారెంటీగా ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంటే మాత్రం కేటీఆర్ ఇచ్చడం జరిగింది. ఒకటే అనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుపెట్టిందో ఆ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడడం కానీ, అలాగే వాళ్ళ సంక్షేమ పథకాల గురించి బయట ప్రపంచంలో తప్పుగా చేయడం ద్వారా మాత్రం వీరి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మాసబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదైంది. అయితే ఇందులో భాగంగానే పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలో ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళడం ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో లేరు అని చెప్పడంతో పోలీసులు తలుపులు తీసి లోపలికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయంపై గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి అంటే హుజరాబాద్ ఎమ్మెల్యేని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 27న అతన్ని కూడా ఖచ్చితంగా కోర్టుకు రావాలని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో ఇటు ఎర్రోళ్ల శ్రీనివాస్ కానీ ఇటు పాడి కౌశిక్ కానీ పోలీసులు ఇచ్చిన దానికి సమాధానం ఇవ్వకుండా వీరు నచ్చిన విధంగా వీరు ముందుకు నడుపుతారు మాత్రం పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన అనుకోవచ్చు.
అయితే సుధాకర్ గతంలో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పాడి కౌశిక్ రెడ్డి పైన ఇతని పైన అయితే కేసు అయితే నమోదైంది. బంజారాహిల్స్ ప్లేస్లో కేసు నమోదైంది. కేవలం ఇది కుట్రపూరిత చర్యలుగానే దీన్ని అయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించినట్టుగా, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఖండించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక దీనిపైన వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది? ఒకటే సంబంధం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ, అలాగే కీటన్ కానీ ముగ్గురు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. మాజీ ఎస్సీ కమిషనర్ అయిన శ్రీనివాస్ ను అక్రమార్రెస్టు ఖండిస్తున్నామంటూ మనం చెప్పింది. పేదలకు, రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిని ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పండి. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా వారికి నోటీసులు ఇవ్వాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఉదయమే వారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలో తలుపులు కొట్టి మరి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి వాళ్ళు స్టేషన్ తరలించడం మాత్రము ఇటు మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు చెప్పండి. ఒకటే అయితే పోలీసులు అక్కడ వెళ్ళిన సమయంలో మాత్రం కుటుంబ సభ్యులతో భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు పాలన వచ్చేసి రాక్షస పాలన కొనసాగుతుంది. ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందస్తుగా నోటీసులు ఇవ్వడము, లేక వారి ఇంట్లో ఉన్న సమయంలో వారిని పిలిపించి బయటకు వచ్చేదా వాళ్ళని చెప్పే తర్వాత అరెస్ట్ అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన 6 సంక్షేమ పథకాలకు చేయాలని నిలదీసి అడిగితే వారిని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించాలంటే మాత్రము మాజీ మంత్రులు కానీ, అలాగే ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఇక ఈ విషయంపై మరింత సమాచారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎస్జీఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ను అయితే మాసబ్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటికి వచ్చి దర్వాజాలు తీసి తలుపులు పలగొట్టి మరి అతన్ని అరెస్టు చేసినట్టుగానైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన, అలాగే ఎర్రోల శ్రీనివాస్తో పాటు పలువురు పైన అయితే కేసు నమోదయ్యాయి. ఇక ఆ కేసు విచారణలో భాగంగా ఇప్పుడైతే ఎర్రోల శ్రీనివాస్ ఇంటికైతే మాసబ్ ట్యాంక్ పోలీసులు అయితే చేరుకొని అతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసే సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రావడంతో ఒకంత వాగ్వివాద వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే బలవంతంగా ఎర్రోల శ్రీనివాస్ని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్టుగా తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ను అయితే ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసే సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో అరెస్ట్ చేయడం ఒక ఇంత ఇబ్బందిగా అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్టుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూర్తంగా పెట్టేటువంటి కేసులు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూర్తంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని నిర్బంధిస్తా ఉన్నారు. తెలంగాణ రాజులను గమనించాలి. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వం. ఇక ఈ విషయంపై మనతో పాటు ఓయూ జేఏసీ నేత దర్శన్ అయితే ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దర్శన్ గారు చెప్పండి, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను అయితే ఈరోజు అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అతని పైన ఏదైతే గతంలో బంజారాహిల్స్ స్పేస్లో నమోదైన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసు పైన అయితే అరెస్ట్ చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? దర్శన్ గారు, ఇక ఈ విషయంపై మనతోటి మాట్లాడడానికి ఓయూ జేఏసీ నేత దర్శన్ గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దర్శన్ గారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ను అయితే గతంలో బంజారాహిల్స్ పిఎస్లో నమోదైన కేసు పట్లనైతే అరెస్ట్ చేశారు. అది కూడా తలుపులు తీసి మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ప్రజాస్వామికబద్ధంగా చేసేటువంటి పోరాటాలలో ఇట్లా నియంతృత్వంగా అరెస్టులు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నది. అయితే ఇట్లా అన్డెమోక్రటికల్ గా ఇంటికి వచ్చి ఇట్లా అరెస్టులు చేయడం అనేటువంటి దీని ద్వారా సమాజానికి ఒక రాంగ్ సమాచారం వెళ్తుంది. వ్యవస్థ అనేటువంటిది మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నది. ప్రజాస్వామీకరించబడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంత డెమోక్రటిక్ గా వాళ్ళు ధర్నాలు కానీ ఏదైనా చేసే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది. ఇట్లా అరెస్టులు చేయడం ద్వారా ఒక రాంగ్ మెసేజ్ ఈ ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ప్రభుత్వం మీద తప్పుడు సంకేతాలు వెళ్తా ఉంటాయి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఒక ప్రజాస్వామిక బద్ధంగా, ఒక రాజ్యాంగబద్ధంగా అంటే ఒక రాజ్యాంగ విలువలకు ఎవరైనా కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంటది, మాట్లాడేటువంటి హక్కు ఉంటది. కాబట్టి ఇట్లా చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక అంటే ఓయూ జేఏసీ పక్షాన కావచ్చు, ఒక డిబిఎస్ఏ సంఘంగా పక్షాన కావచ్చు, అన్డెమోక్రటికల్ గా అరెస్టులు అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సార్. అయితే దర్శన్ గారు, ఏదైతే గతంలో హరీష్ రావు పైన ఒక సిద్దిపేటకు చెందినటువంటి కాంగ్రెస్ నేత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి కేసు పెట్టాడో, ఈ దీని గురించి పాడి కౌశిక్ రెడ్డి కూడా అతనితో పాటు ఎర్రోల శ్రీనివాస్ గారు కూడా కొంతమంది వెళ్ళిన సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఇక దీనిపైన పాడి కౌశిక్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇచ్చారు. కానీ శ్రీనివాస్ గారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా
ఎలాంటివి జారీ చేయకుండా అరెస్ట్ చేశారు, దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు, ఇది కావాలని కక్షపూరితంగానే ఈ రకమైన చర్యలు చేస్తుంది అంటూ కూడానైతే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే మేము ఏమంటా ఉన్నామంటే సార్, యూనివర్సిటీ బహుజన సంఘాలుగా డిబిఎస్ఏ సంఘం పక్షాన కూడా అంటే ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళని ఆ మీద అరెస్ట్ చేశారు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఇట్లనే అరెస్టులు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ నాయకుల మీద ఇట్లా అరెస్టులు చేస్తున్నారు. అంటే దీని ద్వారా సమాజానికి తప్పుడు సమాచారం పోతున్నది. మీరు పరిపాలించండి, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో రైతు బంధు సంబంధించినటువంటి పథకాలు అమలు చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలా, ఇచ్చినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్స్ లేవు, పెండింగ్ లో ఉన్నాయి, అనేక సమస్యలతోటి తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా చేసేటువంటి విధం సరిగ్గా కాదు. విద్యా వ్యవస్థ వెనుకకు పోతున్నది, వైద్య రంగం సరిగ్గా లేదు, అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్నది. అసలు బహుజన బతుకులు ఇంకా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంక్షేమం అనేది అందట్లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ వస్తలేవు, పిహెచ్డి స్కాలర్ల ఫెలోషిప్స్ వస్తలేవు. అంటే ఎడ్యుకేషన్ ని అభివృద్ధి ఇంకా చేయట్లేదు, వైద్య రంగం ఇంకా నిర్లక్ష్యమైన ధోరణి ఇది కదా. అంటే ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటు అరెస్టులు వీటితోటే అయిపోతుంది, ఎంతసేపటికి కాలయాపన అయిపోతా ఉన్నది. ఇది కాలయాపన కావద్దు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సార్. ప్రభుత్వం అనేది ఇచ్చిన పథకాలను అమలు చేయాలా, అసెంబ్లీలలో మంచి చర్చలు జరగాలి, ప్రజలకు ఏమైతే కావాలో ప్రజలకు సంబంధించినటువంటి వాటి మీద చర్చలు చేయాలి తప్ప వీళ్ళను మొన్నటిదాకా అల్లు అర్జున్ గారికి జరిగింది, ఇప్పుడు ఎంతసేపటికి వీటి మీదనే చర్చలు జరుగుతాయి. మరి ప్రజా బతుకులు, పేద బతుకులు ఎప్పుడు మారాయి సార్? ఎప్పుడు మారుతాయి? పేదల బతుకులలో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, అది దాని మీద ప్రకటన చేయండి, పేదలకు అర్హులకు ఇవ్వండి ఇందిరమ్మ ఇల్లు, కానీ పథకాలు అమలు చేయమనండి తప్ప ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి దీని ద్వారా బహుజనులకు, ఎస్సీ బీసీ మైనార్టీలకు, దళిత బహుజన సమాజానికి ఎట్లాంటి ఉపయోగం ఉండదు. కాంగ్రెస్ వచ్చిందంటే టీఆర్ఎస్ల మీద వీళ్ళు ఎంతసేపటికి టీఆర్ఎస్ల మీద అరెస్టులు చేసి దీని మీద ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేసింది, వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేసింది. అంటే చట్టం ఉంది మీ చేతిలో దగ్గర ఉన్నదని ఇట్లా అరెస్టులు చేసుకొని ప్రశ్నించిన వాళ్ళను దగ్గర మొన్న మాట్లాడిన వాళ్ళను అడిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకొని పోతా అంటే వ్యవస్థ అనేది తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. తెలంగాణ సమాజం అంటే మేధావులు కానీ ఉద్యమ నాయకులు కానీ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ దర్శన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇక ఇవి ఇవాల్టి 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.